తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ కు లైన్ క్లియర్. మరిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ. ప్రజాభవన్ లో ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై రేవంత్ దిశానిర్దేశం. గ్రేటర్ లో ప్రారంభమైన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు బీజేపీ విజయ సంకల్ప యాత్ర. 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్. సీఎం రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్ అన్న బాల్కా సుమన్. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం, అక్రమ కేసులేనని ఆగ్రహం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు. ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించనున్న ఏసీబీ. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే కేసీఆర్ సభలోకి రావాలి. మా బడ్జెట్ లో వాస్తవికత ఉందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా జాతరల హోరు. నాగోబా, మేడారం, కొమరవెల్లికి పోటెత్తుతున్న భక్త జనం. అయోధ్య రామాలయంపై బీఆర్ఎస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు. అయోధ్య ఆలయంపై పార్లమెంట్లో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న కేకే. రాష్ట్ర చిహ్నాన్ని మార్చొద్దన్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ. ఈ నిర్ణయాన్ని మంత్రులు వ్యతిరేకించాలన్న వినోద్ కుమార్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులే లేవన్న కేంద్ర మంత్రి. మొన్నటి బడ్జెట్లో విద్యారంగానికి నిధులు తగ్గాయన్న కిషన్ రెడ్డి. గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో గందరగోళం. ఒకే రోజు కావడంతో క్యూలో గంటల కొద్దీ వేచి చూసిన గర్భిణులు. టెక్కలి, ఇచ్చాపురంలో టీడీపీ శంఖారావం. సీఎం జగన్ పై నారా లోకేష్ విమర్శనాస్త్రాలు. నేడు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్. 6100 పోస్టులకు ఈ నెల 22 వరకు అప్లికేషన్లు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్సి. ఇచ్చాపురం, టెక్కలి శంఖారావంలో లోకేష్ హామీ. పదేళ్లైనా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్. ప్రత్యేక హోదాను టీడీపీ, వైసీపీ పట్టించుకోలేదని షర్మిల ఫైర్. యూపీఏ పాలనలో దేశం అవినీతిగా మారిందన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్. మోడీ పాలనలో అవినీతి రహిత పాలన సాగుతోందన్న పురంధేశ్వరి. లోక్సభ ఎన్నికల్లో 370కి పైగా స్థానాల్లో గెలుస్తాం. కాంగ్రెస్ కు పరాభవం తప్పదన్న ప్రధాని. బీహార్ అసెంబ్లీలో నేడు బలపరీక్ష. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని పార్టీల ముమ్మర కసరత్తు. ఫాస్టాగ్ విధానంలో టోల్ కలెక్షన్లకు తెర. మరో కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసిన కేంద్రం సర్కార్. కర్ణాటక వేదికగా అమిత్ షాకు సిద్ధరామయ్య సవాల్. గ్యారంటీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని పిలుపు. జర్నలిస్టు సాగరిక ఘోష్ కు రాజ్యసభ సీటు ప్రకటించిన టీఎంసీ. మరో 3 పేర్లను ప్రతిపాదించిన తృణమూల్ కాంగ్రెస్. పాక్ ఎన్నికల ఫలితాల్లో పీటీఐ హవా. 101 స్థానాల్లో ఇమ్రాన్ అభ్యర్థుల ఘన విజయం.